నేనే అడుగుతున్నాను. అమ్మయ్యా, చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది బ్రదర్. అంత ఇబ్బంది పడ్డం దేనికో. సొంత విషయాలు కదండి. నీకెవరూ లేరని తెలిసింది, సొంత విషయాలేంటి? ఇలాంటిది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావా? అవునండి, సొంత వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? శనీశ్వరుణ్ణి. అతనెవరు? నీ దూరపు బంధువా? శనీశ్వరుడు దూరపు చుట్టం కాదండి, గుళ్ళో దేవుడు. అన్నట్టు నీకెందుకు బ్రదర్ దేవుడు గుర్తొచ్చాడు? దోష నివారణకు బ్రదర్. దోషమా? ఎవరికి? నాకే బ్రదర్. నీకు కూడా దోషాలుంటాయా? అదేంటి పారు అలా అడిగావు? వీడి వల్ల అందరికీ దోషాలు వస్తాయి, కానీ వీడికి దోషం ఏంటని. చెప్ బ్రదర్, దోషం ఏంటి? నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయిని కాకపోతే అబ్బాయిని చేసుకుంటావా ఏంటి? నేను వెళ్ళిపోతాను బ్రదర్. ఏంటి పారు ఇది? పిల్లాడు మాట్లాడలేవా? ఆ అది కాదురా, ఏదో ఫ్లోలో. బతకనే పారు, పిల్లల్ని బతకనే. నోరు తెరిచి మనసులో మాట చెప్పుకోవడానికి కూడా దడుచుకునేలా ఉన్నాడు. వాడు పిల్లోడు కాదురా, అడుగు. నువ్వు చెప్పు బ్రదర్, మనం ఎక్కడో ఆగాము. పెళ్ళి పెళ్ళి పెళ్లి దగ్గర ఆగి. అదే బ్రదర్, మొన్న చైర్మన్ గారు నా పెళ్లి గురించి అడిగారు. సరే, నీకు పెళ్ళైందా? ఒక రైట్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను సార్. ఓ, ఒంటరిగాడివేనమాట. మిమ్మల్ని వదిన గారిని చూసి నేను పెళ్లి చేసుకుని మీలాంటి ఆదర్శ దాంపత్యాన్ని. ఏం పత్యం బాబు? ఆదర్శ దాంపత్యం, దాని గురించి నువ్వు ఎప్పుడు వినుండవులే. కంటెంట్ బాగా కనెక్టింగ్గా ఉంది, నువ్వు కంటిన్యూ చేయి బ్రదర్. ఆన్లైన్లో 2-3 సంబంధాలు ట్రై చేశాను కానీ రిజెక్ట్ అయ్యాయి బ్రదర్. నిన్ను రిజెక్ట్ చేసిన దురదృష్టవంతురాలు ఎవరు బ్రదర్? వీడేదో కొత్త వేషాలు వేస్తున్నాడు. సరే పోనీ, నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరో చెప్పు బ్రదర్, నేను వెళ్ళి ఆ పెద్దవాడితో మాట్లాడి నీ పెళ్లికి ఒప్పిస్తాను. ఈ దరిద్రుడు నా పేరు చెప్తాడా ఏంటి? చెప్పు బ్రదర్, ఎవరా పిల్ల? చూడాలి బ్రదర్, ముందు దోషం పోవాలి కదా. అసలు నీకు దోషం ఉందని ఎవరు చెప్పారు? నాకు ఒక అమ్మాయి రాసిపెట్టిందని నేను నమ్మాను. ఏ శని దోషమో గట్టిగానే పట్టుకుంది అని. నీకు ఏ శనిగ్రహ దోషమో గట్టిగానే పట్టుకున్నట్టుంది. అది ఇప్పట్లో వదలదు. పంతులు గారు చెప్పారు. ఓర్ని, అవి నేను చెప్పిన మాటలు కదరా. నవగ్రహాలకి పూజలు చేస్తే దోషం పోయి పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందంట. ఇవన్నీ నమ్ముతావా బ్రదర్? కొన్ని నమ్మాలి బ్రదర్. ఇంకా పంతులు గారు ఏం చెప్పారు అంటే, కొన్నిసార్లు పక్క వాళ్ళ దోషాలు కూడా మనకు అంటుకుంటాయంట. పంతులు గారు ఇంకేం చెప్పారు? దోషాలు నివారణ చేసుకోకపోతే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళైన వాళ్ళ మీద వ్యామోహం కలుగుతుందంట బ్రదర్. మనది కాని దాన్ని కూడా మనం దక్కించుకోవాలనుకుంటా ఉంటా. అబ్బాబ్బాబ్బాబ్బా, ఆ పంతులు గారు ఎవరో కానీ దేవుడు బ్రదర్. దండేసి ఆ పాదాలకు దండం పెట్టేయచ్చు. అందుకే బ్రదర్, రేపు శని త్రయోదశి, ఉదయం గుడికి వెళ్ళి నవగ్రహాలకి పూజ చేయాలి అనుకుంటున్నాను. వీడు జోస్నని టార్గెట్ చేసి చెప్పాడు, అది అందరికీ అర్థమవుతోంది. అమ్మా సుమిత్ర, ఏంటి మావయ్య గారు? మనం కూడా రేపు గుడికి వెళ్తున్నాం. సూరజ్ కోసం మనం గుడికి వెళ్ళడం ఏంటండి? సూరజ్ కోసం కాదు, జ్యోత్స్న కోసం. తాత, నా కోసం ఎందుకు? నీకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా. గతంలో నీ జాతకం చూసి పంతులు గారు దోషం ఉందని చెప్పారు. రేపు మంచి రోజు, నవగ్రహాలకి అభిషేకం చేసుకో. వీడు నన్ను రప్పించడానికే ఈ డ్రామాలు మొదలు పెట్టాడు. నాకు ఇచ్చిన కౌంటర్కి రీకౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటానే? అమ్మా సుమిత్ర, అభిషేకానికి కావాల్సిన నువ్వుల నూనె, నల్ల నువ్వులు అంతా సిద్ధం చేయి. అలాగే మావయ్య గారు, మేము బయలుదేరుతాం తాతయ్య గారు. భోంచేసి వెళ్దురులే అమ్మా. ఆ అమ్మాయి ఎదురు చూస్తుంది తాత.
క్యారేజ్ తీసుకొస్తానని ఒక మెసేజ్ చేయరా. సూరజ్, నువ్వు కూడా ఈరోజు మా ఇంట్లోనే భోంచేశాడు. అయ్యో సార్, నేను మీతో నువ్వు మా ఫ్యామిలీలో ఒకడు అని మా తాత చెప్పిన తర్వాత కూడా ఇంకా మొహాడు ఏంటి బ్రదర్? పద భోంచేద్దాం. కార్తీక్ 2 minutes రా, అన్ని సర్ది పిలుస్తాను. అలాగే. మా ఇంట్లో భోజనం చేస్తావా? నీకు చెయ్యాల్సిన మర్యాద చేస్తానురా, జీవితంలో మర్చిపోలేవు. మాల్లి గారు, బాలగారు రండి, కూర్చోండి. ఇది నా దగ్గర వదిలేసినప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. ఏమైంది బాలగారు? నా హోటల్కి కస్టమర్స్ వచ్చేది నేను ఇచ్చే టేస్ట్ కోసం. నా హోటల్లో షెఫ్లందరికీ అడ్వాన్సులు ఇచ్చి మీరు కొనేశారు. వాళ్ళంతా ఒకటేసారి మానేస్తే నేనేం చేయాలి? హోటల్ మూసుకోవాలా? మనం ఏం చెయ్యాలో ఎప్పుడు ఎదుటి వాళ్ళని అడగకూడదు బాలగారు. మనకు క్లారిటీ ఉండాలి. వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోండి. ఈ మాట మీరు చెప్పకూడదు. హోటల్ అమ్మనన్నానని షెఫ్లు కొనేశారు. ఏ మాట నేను అనకూడదు. ఇది వ్యాపార లక్షణం కాదు. బాలా, మీరెందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావడం లేదు. నాకు అవసరం ఉంది, వాళ్ళకి అవకాశం వచ్చింది. మీకు విషయం తెలుసా? నిజాయితీతో పనిచేసే వాళ్ళని ఎవ్వరూ కొనలేరు. అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు వాళ్ళకి ఇచ్చిన దానికంటే రెట్టింపు డబ్బులు ఇచ్చి నేను వాళ్ళని తీసుకుని వెళతాను. నా హోటల్ మాత్రం నీకు అమ్మను. నేనే అడిగాను. అర్థమవుతోంది. చెప్పు. ఎప్పుడు? మన హోటల్ మీద రాళ్లు విసరడం ఏంట్రా? అద్దాలు పగల కొడుతున్నారా? నాకు అర్థమైంది. రాళ్ళు విసిరితే అద్దాలు పగులుతాయి. ఇది ఇక్కడితో ఆగుతుందా బాలా? రాళ్ళకి బదులు అగ్గిపెట్టి విసిరారనుకో, హోటల్ పరిస్థితి ఏంటి? కాలిపోతే బూడిదే మిగులుతుంది, అమ్ముకుంటే డబ్బు మిగులుతుంది. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటావు? నాకు అర్థమైంది మేడం. హోటల్ కొనేదాకా మీరు వదిలిపెట్టారు. అక్కడ గొడవ ఆపమని చెప్పండి. బాలా, నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? మీ మీద అరుస్తున్నానా? లేదా మీ గొంతు మీద కత్తి పెట్టి అమ్ముతారా లేదా అని బెదిరిస్తున్నానా? ఒకటి కావాలి అని అడిగాను. నచ్చింది కాఫీ మాత్రమే కాదు, మీ హోటల్ ఫుడ్ మార్కెట్ రేట్ కంటే ఎక్కువ కడుగుతున్నాను. నేను రాజీ పడలేను. మీరు రాజీ పడినన్నారు, వదిలేశాను. మీరు వదిలేయండి. వదిలేస్తే ఏమవుతుందో నాకు అర్థమవుతోంది. నేను ఇంకా అక్కడ బిజినెస్ చేయలేను. నా హోటల్ మీరే తీసుకోండి. నాకు అవసరం లేదు. నాకు అవకాశం లేదు. సేల్ అగ్రిమెంట్ పేపర్ తెప్పించండి, సంతకం పెడతాను. 4 కోట్లు ఇస్తా అన్నారు కదా, అది ఇవ్వండి చాలు. మీ కస్టమర్లు మీకు ఉన్నప్పుడు అమ్ముకోవడం దేనికి? మీరే రన్ చేయండి. క్వాలిటీని మీరు కొనేసిన తర్వాత నా హోటల్కి ఎవరు వస్తారు మేడం? ప్లీజ్ మేడం, నాకు అమ్మడం తప్ప వేరే దారి లేదు. సేల్ అగ్రిమెంట్ పేపర్స్ తెప్పించండి. అగ్రిమెంట్ చూస్తేనే అర్థమవుతోంది మీరు ప్రీ ప్లాన్గా ఉన్నారని. నా హోటల్ మీకు అమ్మేస్తున్నాను మేడం.
అగ్రిమెంట్ 2 కోట్లనే రాశారు మేడం. 4 కోట్లు ఇస్తా అన్నారు కదా. నేను అడిగినప్పుడు నువ్వు అమ్ముంటే 4 కోట్లు, నువ్వు అమ్మినప్పుడు నేను కొంటే 2 కోట్లే. సంతకం పెట్టడం తప్ప నీకు వేరే ఆప్షన్ ఉందా? ఉంటే చెప్పు, నేను దాని గురించి ఆలోచిస్తాను. ఆహా, లేదు మేడం. మీరు రాజీ పడరు కదా బాలా. 4 కోట్లు సారీ మాలిని గారు, నేను డబ్బు కోసం రాజీ పడలేను. రాజీ పడతాను. గెలిచేవాడికి ఓడిపోయేవాడికి తేడా ఏంటో తెలుసా బాలా? గెలిచేవాడు వాడి బలం గురించి ఎదుటివాడికి చెప్తాడు, ఓడిపోయేవాడు వాడి బలహీనతను గురించి వాడే చెప్తాడు. మీ బలహీనత ఏంటో మీరే నాకు చెప్పారు. నా హోటల్ ప్రైమ్ ఏరియాలో ఉంది. నా కస్టమర్స్ నాకున్నారు. నా హోటల్లో బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. మా హోటల్ సక్సెస్కి అదే కారణం. మీ హోటల్ సక్సెస్ ప్రాసెస్ ఏంటో మీరే చెప్పిన తర్వాత మిమ్మల్ని ఇక్కడి వరకు రప్పించటం చాలా ఈజీ. ఇప్పుడు సంతకం పెట్టండి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టినా నేను వచ్చి సంతకం పెడతాను మేడం. మంచిది. ఉంటాను మేడం. హ్మ్. ఆ, నమస్తే సార్. ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా? తన హోటల్ని మనకు అమ్మేశాడు మావయ్య గారు. మంచి హోటల్ అమ్మా, బాగా రన్ అవుతుంది కదా, మనకెంత అమ్మాడు? రేస్లో బాగా పరిగెత్తే గుర్రాల మీదే పందెం కాస్తారని మీరే చెప్పారు కదా మావయ్య గారు. పందెం ఎందుకు కాస్తారు? గెలవాలని కదా. అవునమ్మా. మనం గెలవాలంటే బాగా పరిగెత్తే గుర్రాలే కావాలి. హోటల్ చూశాను, నచ్చింది, అడిగాను, అమ్ముతానన్నాడు. మనకు అవసరం, అతనికి అవకాశం. తనంతటి తనే వచ్చి సేల్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి కాగితాలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. బాలాగారు చాలా మర్యాదస్తులు. నువ్వు అసాధ్యురాలు అమ్మా. అంతా మీ ఆశీర్వాదం మావయ్య గారు. ఇప్పుడు నాకు కొడుకు అయినా కోడలు అయినా అన్నీ నువ్వే కదమ్మా. ఇవన్నీ నువ్వు చూసుకోమ్మా. అలాగే మావయ్య గారు. నేనేం చెయ్యాలో మీకెంతవరకు చెప్పాలో నాకు తెలుసు మావయ్య గారు. ప్రతీకారం తీర్చుకోవడానికి వేదిక సిద్ధమైంది. ఇక ఎదురు పడ్డమే మిగిలింది. అది కూడా తొందరలోనే జరుగుతుంది. నువ్వు కూర్చో అమ్మా. ఇక్కడ దీప్ ఉందంటేనే కంపరంగా ఉంది. ఇంకా ఈ సూరజ్ గాడు కూడా ఉన్నాడంటే ఇది డైనింగ్ టేబుల్ కాదు, అన్నదాన సత్రంలా ఉంది. నువ్వు నన్ను తిట్టుకుంటున్నావు నాకు తెలిసే. కూర్చోవే. లేదు మమ్మీ, నేను వడ్డిస్తాను. చిన్నమరదలు గారు, జనరల్గా మీరు వడ్డించరు. ఇవాళ ఎందుకు వడ్డించాలనుకున్నారో కాస్త చెప్తారా? నా ప్రియమైన దీప, ఆ, 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 ఆ. బాబా పొడవద్దురా అంటే మీద పడతావేంట్రా? మీరు నవ్వుతారేంటండి? అమ్మమ్మ మనవడి ఎటకారం చూసి నవ్వక ఏం చేయమంటావు? ఒరేయ్, నువ్వు ముందు ఎందుకు పడ్డావో చెప్పు. నేను ఏదో ఒక మాట విన్నాను పారు, అది నిజమేనా? ఆ దీపని, నా ప్రియమైన దీపాని చూసినాంది, అది నిజమే కదా. అయితే నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి. దీప నీకే నా ప్రియమైంది, మాకు కాదా? తినకుండానే కడుపు నిండిపోయేలా ఉంది. ఇంచుమించు నాకు కూడా అలాగే ఉంది. దీప సీఈఓ అయిన తర్వాత మొదటిసారి మా ఇంట్లో భోజనం చేస్తోంది. పైగా మన గెస్ట్
సూరజ్ గారు కూడా ఉన్నారు. వాడు గెస్ట్ కాదు, గోస్ట్. అందుకే నేనే వాళ్ళకు వడ్డిస్తా. గ్రాని కర్రీ వేసుకో. నువ్వు వాడికి వడ్డించడం ఏంటి? ఇది కన్ను కొట్టిందంటే ఏదో చేస్తోంది. మనం రెడీగా ఉండాలి. వీళ్ళిద్దరూ ఏదో సైకిల్ చేసుకుంటున్నారేంటి? ఏదో జరుగుతుంది. దీపా సాంబార్ వడ్డించినా? ఆహా, దీపక్ సాంబార్ వద్దులే. పప్పు బాగుంది బావా, వడ్డించినా? ఆహా, కర్రీ ఉందిగా చాలు. పప్పు సూరజ్కి వడ్డిస్తాను. పప్పు వేసుకో సూరజ్. ఆయు